వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. అక్కడ ఉన్న కామదేవుని యొక్క అద్భుతమైన మహిమలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ 8వ మంది వసువులలో 8వ వసువైన ప్రభాసుడి భార్య తన భర్తతో ఇలా అంది: నందిని అనే ఈ కామధేను యొక్క పాలు తాగితే ముసలితనం రాకుండా జీవిస్తారు అని అంటారు. మరి దీని యొక్క యజమాని ఎంత గొప్పవాడు అయి ఉండాలి. కాబట్టి ఈ కామధేనువు నా ప్రాణస్నేహితురాలికి కానుకగా ఇవ్వాలి అని కోరిక కోరింది. దానికి మిగిలిన వసులు కూడా వంత పలికారు. దాంతో ప్రభాసుడు కామధేనువును పట్టుకొని దొంగతనంగా తీసుకురాబోయాడు. అయితే ఈ విషయం తపస్సులో ఉన్న వశిష్ఠుడు దివ్య దృష్టితో కనిపెట్టాడు. వెంటనే వశిష్ఠ మహాముని అక్కడ ప్రత్యక్షమై అష్టవశుల వైపు చూస్తూ కోపంతో, మీరు దేవతలయ్యండి ఇతరుల సొమ్ముకు ఆశపడి నీచమైన దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి మీరు ఈ దైవత్వాన్ని కోల్పోయి భూమి మీద మానవులుగా పుడతారు. ఇదే నా శాపం అని శపించాడు. వెంటనే ఆ అష్టవశువులు ముని కాళ్ళ మీద పడి, మహాత్మా,